హాయ్ గైస్, అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ నా ప్రాణమా. నాకు మెంటల్ తెప్పించకు అని సీరియస్గా చెప్పి ఆమె తినిపిస్తుంటే తినేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అర్జున్. వెళ్తున్న భర్తని చూసి అయ్యో అని తల కొట్టుకుంటూ అతని వెనకాలే వెళ్ళింది సంయు. బాల్కనీలో నిలబడి సిగరెట్ కాలుస్తున్న అర్జున్ని చూసి అతని చేతిలో ఉన్న సిగరెట్ తీసి పక్కన పడేసింది. షార్పుగా చూశాడు. సారీ అర్జున్, నేనేదో నిన్ను ఉడికించడానికి అన్నాను కానీ సీరియస్గా అనలేదురా. నా సారీని యాక్సెప్ట్ చేయొచ్చుగా అని మూతి ముద్దుగా పెట్టి అంటుంటే ఆమెను రైలింగ్కి అదిమి, ఏంటే ఫేస్ ఇలా పెడితే నీ మీద కోపం పోతుంది అనుకుంటున్నావా? ఇప్పుడు నేను ఏమన్నానని అంత కోపగించుకోవడానికి? అనాల్సినవన్నీ అనేసి ఏమన్నాను అంటున్నావు? ఇంకోసారి నీ నోట్లో నుండి అలాంటి వర్డ్స్ వచ్చినా పీక పిసికి చంపేస్తా అంటూ మెడ మీద పంటిగాటు పెట్టి ఆమె నోట్ల నుండి అరుపు బయటకు తెప్పించాడు అర్జున్. వదల్రా అంటూ అతని గుండెలపై కొడుతూ ఉంటే ఆమె నడుం మీద గట్టిగా గిల్లాడు. ఏంటే మొగుణ్ణి పట్టుకొని రా అంటావా? అవును, నేను అలాగే అంటారా అనింది. ఇప్పుడు అనవే చూద్దాం అంటూ ఆమె పైట లాగేశాడు. గుడ్లు పెద్దవి చేసుకొని వదులు అంటూ గింజుకుంటూ ఉంది. ఆమె చేతులని వెనక్కి మడిచి ముందుకు తెచ్చుకున్నాడు అర్జున్. ఆమె ఎద అతని ఛాతీకి తగులుతుంటే సైడ్ స్మైల్ చేస్తూ, ఏంటి చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు? మొగుడంటే భయం పోయిందా? అవును, ఇప్పుడు నా మొగుడంటే భయం కాదు, ప్రేమ అనింది. అబ్బో, నిన్నటి వరకు నన్ను చూస్తేనే గజగజ వణికిపోయావు, ఇప్పుడేంటి ఇలా మారిపోయావు? తమరు మారలేదా? తమరే మారినప్పుడు నేను మారకూడదా? అయినా నాకు నువ్వంటే ఇప్పటి నుండో ప్రాణం అర్జున్. ప్రేమ ఉన్న చోట భయం ఉండదు. మరి మొన్న భయపడ్డావు కదా, అప్పుడు ప్రేమ లేనట్లేనా? నువ్వు నిజంగానే నా మీద కోపడుతున్నావేమో అని భయం వేసింది, కానీ నువ్విలా ప్రేమిస్తున్నావని తెలిసాక నాలో ఉన్న ప్రేమ రెట్టింపైంది. అయినా అప్పుడు కూడా నిన్ను నా ప్రేమతో మార్చుకోవాలి అనుకున్నాను. సర్లే, మళ్ళీ హనీమూన్ వెళ్తే వర్క్ మొత్తం పెండింగ్లో పడుతుంది అర్జున్. పద ఫినిష్ చేసేద్దాం. ఏంటి, నువ్వు కూడా చేస్తావా? అందుకే కదా వచ్చింది. ఆఫీస్లో నా మొగుడు ఒక్కడే కష్టపడుతుంటే చూస్తూ ఊరుకోనా? అబ్బో, సరే పదా అంటూ ఇద్దరూ కలిసి వర్క్లో మునిగిపోయారు. ఈవినింగ్ వరకు ఒకరినొకరు చూసుకోకుండా సీరియస్గా వర్క్ చేశారు. ప్యూన్ ఈవినింగ్ స్నాక్స్ కాఫీ తెచ్చి ఇచ్చి వెళ్ళిపోవడంతో అప్పుడు కాస్త బ్రేక్ తీసుకొని కాఫీ తాగుతూ ఎదురుగా కూర్చున్న సంయుని చూశాడు. అర్జున్ సీరియస్గా వర్క్లో మునిగిపోయింది సంయు. సైడ్ స్మైల్తో ఆమెను చూస్తూ పేపర్ వెయిట్ని ఫోర్స్గా టేబుల్ మీద కొట్టాడు. ఆ సౌండ్కి ఉలిక్కిపడి చూసింది. ఏమైంది అనింది కంగారుగా. ఏం కాలేదు. హ్యాండ్సమ్ హంకుని ఎదురుగా పెట్టుకొని నీకు వర్క్ ఎలా చెయ్యాలనిపిస్తుందా అని ఆలోచిస్తున్నాను. అతని మాటకి చిరుకోపంగా చూస్తూ టేబుల్పై ఉన్న కాఫీ అందుకుంది. నిన్నే అంటూ కళ్ళెగరేశాడు. ఇంత అందగెత్తని పుత్తడి బొమ్మని ఎదురుగా పెట్టుకుని నీకు కూడా వర్క్ ఎలా చేయాలనిపిస్తుంది అని అడిగింది. అందుకేగా వర్క్ చేయలేదు. ఏంటి, చేయకుండా ఏం చేస్తున్నావు అంటూ అరిచింది. నువ్వే చెప్పావుగా ఇంత అందమైన బొమ్మని ఎదురుగా పెట్టుకొని వర్క్ ఎలా చేయాలనిపించింది అని. నేనేదో ఊరికే అన్నాను. నేను మాత్రం సీరియస్గా చెబుతున్నాను అంటూ కాఫీ తాగి కప్ టేబుల్ మీద పెడుతూ ఆమె ముందుకు వచ్చి ఆమెకు ఎదురుగా కూర్చుంటూ కొంటెగా చూస్తూ ఉన్నాడు. ఏంటి అలా చూస్తున్నావు? అసలు వర్క్ చేస్తేనే కదా ఫినిష్ అవుతుంది. చేయకుండా ఉంటే ఎలా ఫినిష్ అవుతుంది? చెప్పానుగా బేబీ, ఇంత అందమైన బొమ్మని ఎదురుగా పెట్టుకొని ఏ మగాడికైనా ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది చెప్పు? అసలే మనకి మొన్నే పెళ్ళైంది. అందులో మన ఫస్ట్ నైట్ కూడా నిన్నే స్టార్ట్ చేశాం. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇలా ఆఫీస్కి వస్తారా చెప్పు? కానీ నేనొచ్చాను, ఇంత కష్టం వచ్చిందో చూడు అని చిన్నపిల్లాడిలా చెబుతుంటే నవ్వొస్తోంది తనకి. ఏంటి బేబీ మాట్లాడావు? ఏం మాట్లాడాలి అర్జున్? చిన్నపిల్లాడిలా ఇలా మారం చేస్తారా చెప్పు? అందుకేగా నువ్వు నన్ను చూడకుండా ఉండలేవనే ఆఫీస్కొచ్చాను. అవునవును, వచ్చావు. ఏం లాభం? ఆఫ్టర్నూన్ అంతా గొడవతో కాలక్షేపం చేసి ఇప్పుడేమో సీరియస్గా వర్క్ చేస్తా కూర్చున్నావు. మరేం చేయాలో నువ్వే చెప్పు. ఇంత వర్క్ పెట్టుకొని ఇద్దరు రొమాన్స్ చేస్తా కూర్చుంటామా చెప్పు? అసలు నా పెళ్ళికి ఒక్క లీవ్ అన్నా తీసుకున్నానా? లేదు. మన ఫస్ట్ నైట్కి కూడా ఒక్క లీవ్ తీసుకోలేదు. ఇయర్లో 365 డేస్ వర్కింగ్ డేసే. ఒక్కరికి కూడా జాలి కలగట్లేదు. పాపం పిల్లాడు పెళ్ళాం కోసం అల్లాడిపోతున్నాడు అన్న బాధ ఒక్కరికైనా ఉందా?
అంటున్న అర్జున్ని నోటిపై చేయి పెట్టుకొని ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వేంటి అర్జున్ అలా మాట్లాడుతున్నావు? ఎలా మాట్లాడుతున్నాను? కరెక్ట్గా మాట్లాడుతున్నాను. మరిప్పుడు నేనేం చేయాలి అనింది. నేనేం చేసినా సైలెంట్గా ఉండాలి అంటూ ఆమెకు మరింత దగ్గరగా వచ్చి ఆమె కళ్ళలోకి సూటిగా చూశాడు. ఏంటి అలా చూస్తున్నావు? నాకు చాలా ఇబ్బందిగా ఉంది, దూరం జరగవా? అన్నాడు. ప్లీజ్ అర్జున్ మాట్లాడకు అన్నట్లు ఆమె పెదవులపై వేలు పెట్టాడు. ఏం చేస్తాడో అర్థమైన సంయు టక్కున వెనక్కి జరిగి అక్కడి నుండి పారిపోయింది. ఏయ్ సంయు అనరిచి ఆమె వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ప్లీజ్ అర్జున్ నీకు దండం పెడతాను, నన్ను వదిలేసేయి. చాలా కష్టంగా ఉందిరా, రాత్రి ఎలాగో వదిలిపెట్టావు, ప్లీజ్ అర్జున్ అంటూ బ్రతిలాడుతుంటే, నో నో బేబీ, ఇన్నాళ్ళుగా నాకు దూరం ఉండి నన్ను బాధ పెట్టావు, మిస్ అయిన ఫీలింగ్ని ఫుల్ఫిల్ చేసుకోవద్దా అన్నాడు. రోజు కొంచెం చేసుకుందువు గాని ఒకే రోజు అంటే చాలా కష్టం, ప్లీజ్ అంటూ అతని నుండి తప్పించుకోవడానికి నానా తంటాలు పడింది సంయు. ఏంటి బేబీ అలా చూస్తున్నావు? కోపమా? కోపంలో కూడా ఎంత అందంగా ఉన్నావో తెలుసా, చాలా క్యూట్ అండ్ స్వీట్గా ఉన్నావు అంటూ ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర కారు ఆపాడు. తల తిప్పి చూసింది కానీ ఎందుకు ఏమిటి అని అడగలేదు సంయు. మూతి బిగించి కూర్చుంది. ఏంటి బేబీ దిగవా అన్నాడు. మాట్లాడలేదు. సరే అంటూ కారు దిగి ఆమె వైపు వచ్చి ఆమెను అతని చేతిలోకి తీసుకుంటుండగా ఏం చేస్తున్నావు వదులు అంటూ అరుస్తూ ఉంది సంయుక్త. బాబు పాపం మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా అలా ఎత్తుకెళ్తుంటే అక్కడున్న వాళ్ళంతా వాళ్ళిద్దరిని చూస్తూ ఉండిపోయారు. సంయు ఇబ్బందిగా ఫీల్ అవుతూ వదిలిపెట్టు నేను నడుస్తాను అనింది. ఆమెను దింపి ఇద్దరూ కలిసి లోపలికెళ్లారు. ఆమెకు చాక్లెట్, అర్జున్ వెనిలా ఆర్డర్ పెట్టి ఎదురుగా కూర్చున్న సంయుక్తని చూశాడు. అతన్ని చూడకుండా పక్కకి ఎటో చూస్తూ కనిపించింది. ఆమె ఎటు చూస్తుందో అటువైపు తిరిగాడు అర్జున్. పక్కన చిన్న పాప క్యూట్గా చూస్తూ కనిపించింది. సంయు పాపని బుజ్జులు చిన్నులు అని క్యూట్గా పలకరిస్తుంటే, అలాంటి పాప కావాలా బేబీ అన్నాడు సంయు దగ్గరగా జరిగి. అర్జున్ మాటలకి తల తిప్పి అతన్ని చూసింది. ఏంటి కావాలా అన్నాడు. అవును అన్నట్లు తల కిందకి దించింది. కావాలంటే ఇలా అలగకూడదు కదా బేబీ, నేనేం చేసినా అలా ఉండిపో అన్నాడు హస్కీగా. అతనేదో చెబుతాడని చూస్తూ ఉన్న సంయుకి అర్జున్ అలా మాట్లాడేసరికి నోరు తెరిచి చూస్తూ ఉండిపోయింది. అంతలో ఐస్ క్రీం రావడంతో నోరు తెరిచిన సంయు నోట్లో చేరిపోయింది ఐస్ క్రీం. గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తూ ఉంది. అర్జున్ నవ్వుతూ తన ఐస్ క్రీం తినేసి సంయు ఐస్ క్రీం తనకి తినిపించి ఆమెను చూసి ముసిముసిగా నవ్వుకున్నాడు. ఏంటి అలా నవ్వుతున్నావు? చెబుతాను పద అంటూ ఆమెను కారులో కూర్చోబెట్టి తను కూర్చొని డోర్ క్లోజ్ చేసి ఆమెను ఒడిలోకి తెచ్చుకొని పెదవులకి అంటిన ఐస్ క్రీంని నాలుకతో లిక్ చేస్తూ అబ్బా ఎంత స్వీట్గా ఉన్నాయో అనుకుంటూ ఆమె పెదాలని లాలీపాప్లా లిక్ చేస్తూ అంటుంటే, పో అర్జున్ వదులు, ఎక్కడికి వెళ్ళాలి అంటూ పెదాలని అందుకుంటుండగా ఒకసారిగా మొబైల్ రింగ్ అవడంతో తల తిప్పి చూశాడు. అబ్బా ఈ టైంలో ఎవరు అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసి, చెప్పు మామ్. ఏం చేస్తున్నావు నాన్న అనగానే ఒడిలో ఉన్న సంయుని చూశాడు. అర్జున్ చెప్పకు అంటూ తల అడ్డంగా ఊపుతోంది సంయుక్త. ఏం లేదు మామ్, ఇంటికొస్తున్నాం. చెప్పు. రేపు సత్యనారాయణ వ్రతం ఉంది కదా, మీరు షాపింగ్ చేయండి, కొత్త బట్టలు కట్టుకోవాలి, వ్రతం చేస్తున్నాం కదా, ట్రెడిషనల్ వేర్లో ఉండాలి. ఓకే మామ్, తప్పకుండా. ఓకే నాన్న, త్వరగా రండి అని చెప్పి కాల్ కట్ చేసింది. చూసావా మీ అత్తగారు షాపింగ్ చేయమంటుంది, వెళ్దామా? ఓకే అర్జున్ వెళ్దాం. మరి నా మామూలు మర్చిపోయాననుకుంటున్నావా? ప్లీజ్ అర్జున్ లేట్ అవుతుంది, త్వరగా షాపింగ్ చేసి ఇంటికి వెళ్దాం. సరే వెళ్దామంటూ ఒడిలో ఉన్న సంయు పెదాలని చూసి చిన్నగా పెక్కిచ్చి, రాత్రికి చెబుతాను ఈ సంగతి అనుకుంటూ కార్ స్టార్ట్ చేశాడు అర్జున్. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. మరిన్ని స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.